ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. మనకి శ్రావణ మాసంలో వస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్రతం. చాలామందికి తెలియని ఈ వ్రతాలు మర్చిపోయారు అందరూ కూడా. ఎవరి బిజీ ప్రపంచంలో వాళ్ళు వ్యాపారంలో, ఉద్యోగంలో పాపం నారీమణులు చేసినటువంటి ఒక కఠోరమైన యుద్ధమే ఇది. పిల్లలు చూసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, భర్త చూడాలి, అత్తమామలు చూడాలి, కొంతమంది భార్యాభర్తలు కలిసి చూస్తున్నటువంటి వాస్తవ విషయాలు. ఇలా మనము అన్నిటినీ తెలుసుకుంటూనే కలియుగంలో సాధ్యమైనంత వరకు మనము చేసుకోగలిగే వ్రతాలు 365 రోజులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది భర్తకి దీర్ఘమైనటువంటి ఆయుష్ ప్రాప్తి కొరకు ఆడోళ్ళు చేసేటువంటి పూజలే ముఖ్యం. అసలు ఆడవాళ్ళు చేసినటువంటి పూజలు నోముల వల్లనే మగాడు వాడు చేసినటువంటి దుష్కృత్యాల నుంచి బయటపడుతున్నాడు. లేకపోతే ఎప్పుడో వాడు తప్పగట్టేవాడు. వాళ్ళు చేస్తున్నటువంటి మంగళవార వ్రతాలో, పూల వాయనాలో, పళ్ళదా వాయనాలో, ఇలా ఏదైనా సరే ఏదో ఒకటి చేస్తూ 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 ఇప్పటికీ ఉన్నారు. పాపం కష్టమో నష్టమో భరిస్తూ చేస్తూనే ఉన్నారు. కొన్ని సినిమాలు సరదాగా చూపిస్తారు, 1000 పళ్ళ నోము, చింతగింజల నోము, బంగారు నగల నోము, సరే జోక చెప్పినా అలాంటివన్నీ చేయడం వల్లనే భర్త దీర్ఘాయుష్మంతుడిగా ఉంటూ ఆ అమ్మాయికి సుమంగళ యోగాన్ని కలిగిస్తూ ఉన్నంతలో భార్యాభర్తలు సుఖంగా ఉంటూ భర్త చెడ్డవాడైనా మంచిగా మారుతూ ఆనంద జీవనాన్ని పొందుకుంటున్నారు. అటువంటి వ్రతాల్లో శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పండగ మనకి ఈ యొక్క శ్రావణ మాసంలో కనబడుతుంటుంది. అంటే శ్రావణ మాసంలో వస్తున్నటువంటి ఈ యొక్క వ్రతం ఎప్పుడంటే మనకి ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనందరం కూడా భారతావనిలో ఇటువంటి ధర్మ కార్యాలు ఆచరిస్తూ మన యొక్క భర్తల సౌఖ్యం కొరకు స్త్రీమూర్తులు చేసేటువంటి, అందుకంటే ప్రతి మగవాడి జీవితం వెనుక ఆడుతుంటే ఇక్కడే ప్రతి మగవాడి ఆయుష్ వెనుక భార్యను, తల్లో, చెల్లెలో, కుమార్తెను ఉంటారు. వాళ్ళ ఆయుష్ బలంగా ఉందంటే వీళ్ళు నలుగురు బాగున్నట్టు లెక్క. వీళ్ళ నలుగురు చేసేటువంటి పుణ్యబలాలే, ఇంకోటేం లేదు. శ్రావణ మాస శుద్ధ తదియ శనివారం ఆగస్టు 15వ తేదీన మనకి మధుశ్రావణి వ్రతం అనేది ఉంది. మధుశ్రావణి వ్రతం ఇది, దీనిని స్వర్ణగౌరి వ్రతం కూడా. మధుశ్రావణి వ్రతం, స్వర్ణగౌరి వ్రతం రెండున్నాయి ఈరోజు మనకి. అంటే ఒకటి మానసాదేవి పూజ, రెండవది విషహరి అనేటువంటి వ్రతం. అంటే విషహరి రెండు వేరు, స్వర్ణగౌరి వ్రతం కూడా వేరు. సో ముఖ్యంగా మనము ఇక్కడ అమ్మవారిని పూజించేటువంటి విశేషం అంటే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి లేదా మహాగౌరి నమోస్తుతే. అలాగే నమస్తే దేవి కళ్యాణి నమశంకర వల్లభే మమాభీష్టం కురుష్యేతి గౌరీదేవి నమోస్తుతే అన్న శ్లోకాలను చెప్పుకుంటూ అమ్మవారిని పూజించాలి. ముఖ్యంగా స్వర్ణగౌరీ వ్రతం, దాని గురించి మాట్లాడుకుందాం. స్వర్ణగౌరి వ్రతం అంటే ఏమిటంటే సాక్షాత్తుగా పార్వతీదేవి దక్షయజ్ఞము తరువాత జరిగిన సంఘటన ఇది. శివుడిగా నాకు పెళ్ళి దేవద్దు, నా భార్య వెళ్ళిపోయింది అని వదిలిపెట్టని చెప్పేసి కఠినమైన తపస్సు చేసుకుంటూ ధ్యాన యోగం నిద్రలో ఉండిపోతాడు పూర్తిగా. అదాన్ని లేపాలంటే బ్రహ్మగారికి విష్ణుమూర్తి కూడా హడలు పుట్టేస్తుంది, భయం. ఆయన లేపితే ఆయన మూడో కన్ను తెరిస్తే భస్మం అయిపోవడమే, ఇంకోటి లేదు ఆయనకి. కాబట్టి ఆయన భార్యావియోగంతో ధ్యానంలోకి వెళ్ళిపోయాడు, హిమాలయాల్లో శాశ్వతంగా ఉండిపోయాడు. ఆ తర్వాత మనకి మన్మధుడిని పిలవడం, అమ్మవారి గురించి చేయడం, తర్వాత కథ. ఆ కథకి ఈ యొక్క ధ్యానానికి మధ్యలో ఒక సీన్ జరుగుతుంది. అది పార్వతీ అమ్మవారు పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి చేసేటువంటి కఠోరమైన తపస్సు. ఇది కొంతమంది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి బహుళ తదియ నుంచి శ్రావణ శుద్ధ తదియ వరకు చేస్తారు. కొంతమంది ఈ శ్రావణ శుద్ధ తదియ నుంచి మళ్ళీ వచ్చేటువంటి బహుళ తదియ వరకు చేస్తారు, అంటే పక్షం రోజులు చేస్తారు. కొన్ని ప్రాంతాలు, ఉత్తర ప్రాంతాల్లో శ్రావణ మాసం అని చేస్తారు, కొంతమంది తమిళ్లో చేసి ఆషాఢ మాసంలో బహుళ తదియ మొదలు పెడతారు. పక్షము రోజులు జరిగేటువంటి రోజు అమ్మవారి కథ చెప్పుకోవడం, అమ్మవారి పూజ చేసుకోవడం, అమ్మవారికి పూజ చేయడం, అంతే. 15 రోజులు అదే పూజ, తోరం కట్టుకోవడం. ఈ స్వర్ణ గౌరీ తోరం కట్టుకునేటువంటి పద్ధతి కూడా ఉంది. సో దానికి ఎలా కట్టుకోవాలో చెప్తాను. దానికి కూడా అమ్మవారి 13 తోరాలు కట్టేసి అమ్మవారికి ఆ కళ్యాణి రూపైనటువంటి అమ్మవారి యొక్క తోరాన్ని 16 దారాల్ని ఒక తోరము కట్టి దానికి 16 ముళ్ళు వేసి దాన్ని కట్టుకుంటారు. మగవాళ్ళు ఆడవాళ్ళ దగ్గర కడతారు, ఆడవాళ్ళు పూజ చేసి మగవాడి కడతారు. ఇది విశేషం ఇక్కడ. ఇలా స్వర్ణగౌరి వ్రతాన్ని ఈ 15 రోజుల అమ్మవారు 15,000 సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తుంది. 15,000 సంవత్సరాలు వాళ్ళు. ఆ తర్వాత శివుడు ప్రసన్నుడై
పార్వతిని తన భార్యగా ఒప్పుకుంటాడు. అలాగే నీ సంకల్పము ద్వారా భర్త ఆయురారోగ్య యోగక్షేమాల కోసం ఈ పార్వతీదేవిని పూజించే వ్రతమే స్వర్ణగౌరి వ్రతం. అంటే అసలు అమ్మవారికి ముందుగా ఆమె కాస్త శ్యామల వర్ణం, పార్వతీదేవి శ్యామల వర్ణం, తర్వాత గౌరీగా మారుతుంది. అంటే గౌరీ వర్ణం అంటే మేలిమి ఛాయ, పసుపు ఎరుపు మిశ్రమైనటువంటి వర్ణంలో అమ్మవారు వెలిగిపోతుంది. అద్భుతమైనటువంటి దేవి రూపం, ఆ చర్మ సౌందర్యం స్వర్ణ గౌరీదేవి అంటే అలా ఉంటుంది అమ్మవారు. ఇక్కడ మనం పసుపు గౌరిని స్వర్ణ పూజించుకోవచ్చు. డబ్బున్న వాళ్ళు స్వర్ణ గౌరిని ఏర్పాటు చేసుకొని అమ్మవారిని పూజించే ప్రయత్నం 15 రోజులు స్పష్టంగా ఈ యొక్క వ్రతాన్ని చేసుకొని మొదటి రోజునే వ్రతం చేసి తోరం కట్టుకోవాలి. మిగతా రోజుల్లో అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలి. గౌరీ అష్టోత్తరం చదువుకొని, పార్వతీ అష్టోత్తరం చదువుకొని, కథ కూడా ఉంటుంది, కథ కూడా చదువుకోవాలి. మరి ఈ అమ్మవారిని ఏ శ్లోకంతో ధ్యానం చేయాలి, తోరం కట్టుకున్నప్పుడు ఏ శ్లోకం చెప్పాలి అనేది మీకు చెప్తాను ఇప్పుడు. ఇక్కడ ముందుగా మనము అమ్మవారిని పూజించే శ్లోకం నమస్తే దేవి కళ్యాణి నమః శంకర వల్లభే మమాభీష్టం కురిష్యేతి గౌరీదేవి నమోస్తుతే. మర్చిపోకుండా అమ్మవారిని ఈ నామంతో పూజిస్తూనే ఉండాలి. అలాగే ఈ వ్రతదానం కట్టుకుంటాం కదా, తోరగ్రంథి పూజించేటప్పుడు ఆ తోరగ్రంథికి మనం పసుపు కుంకుమ అక్షంతలు వేసేటప్పుడు ఈ శ్లోకం చెప్పాలి. పాశాంకుశధరాం దేవీం ఛత్రచామర సేవితాం స్వర్ణగౌరీం సదా వందే సర్వకామ ప్రదాయినీం. ఐ రిపీట్, పాశాంకుశధరాం దేవీం ఛత్రచామర సేవితాం స్వర్ణగౌరీం సదా వందే సర్వకామ ప్రదాయినీం అన్న శ్లోకాన్ని చెప్పుకొని 16 దారములతో ఉన్నటువంటి తోరం కట్టుకోవాలి. అంటే 16 పోగులు వేయాలి. దాన్ని 16 పోగులు వేసి ఆ 16 పోగులతో 16 ముళ్ళు చిన్న చిన్న వేసి ఆ దారాన్ని భర్త కట్టాలి, భార్య కట్టుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి మంచి అమ్మవారిని కలశ స్థాపన చేసి కలశం పైన ఆవాహనం చేసి ధూపము దీపము నైవేద్యము, అమ్మవారికి ఇష్టమైనటువంటి బూరెలు గారెలు, అమ్మవారికి నివేదన పప్పన్నము దద్యోదనము అమ్మవారికి నివేదన చేసి ఉన్నదేదో అమ్మవారికి నివేదన చేసి, ఏది లేకపోతే కాస్త పట్టిక బెల్లం పెసరపప్పు పెట్టినా పర్లేదు. ఇలా పెట్టుకొని అమ్మవారికి మనం చెప్పాలి. స్వామి మరి ఇది ఏ గ్రంథాల్లో ఉంది? చాలామందికి రిఫరెన్స్, దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రిఫరెన్స్. అంటే ఇక్కడ మనకి ఈ యొక్క ఏ గ్రంథాల్లో ఉందనే విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తున్నాను నేను. ముందుగా ఈ వ్రతము సమస్త దరిద్రాల నుంచి బయటపడడానికి, భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి, ఇంకా విడాకులు తీసుకున్నటువంటి దౌర్భాగ్యులకి మా విడాకులు కట్టుకోగలిగేటువంటి యోగ్యతను కలిగిస్తుంది ఈ యొక్క స్వర్ణగౌరి వ్రతం. సో ఈ స్వర్ణగౌరి వ్రతాన్ని అమ్మవారి కాంతితో ప్రకాశిస్తున్న అమ్మవారు, అటువంటి అమ్మవారిని పూజించడం వల్ల క్షేమము సుఖము సంతోషాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మరి ఇది ఏ పురాణంలో ఉందంటే భవిష్య పురాణంలో ఉంది, వరాహ పురాణంలో కూడా ఉంది. ఈ వ్రతం ఎవరు చెప్పారు అంటే సాక్షాత్తుగా పార్వతీదేవి వచ్చిన తర్వాత ఏమంటే మన స్టోరీకి ఒకసారి చెప్పండి, మన పిల్ల ఎలా జరిగింది అని అడుగుతుంది కదా. అప్పుడు ఈయన చెప్తారు, ఎవరు? పరమేశ్వరుడు పార్వతి చెప్తాడు, ఈ కథ ఇలా జరిగింది, ఇలా దక్షయజ్ఞంలో నువ్వు అంతర్ధానం అయిన తర్వాత ఇలా తపస్సులో ఉన్నప్పుడు ఈ యొక్క మన్మధుడు చేసిన పనికి, నువ్వు చేసిన తపస్సుకి నేను మెచ్చి మళ్ళీ నిన్ను భార్యగా పొందుకున్నాను, అప్పటి నుంచే నువ్వు గౌరీగా మారావు, పార్వతి నుంచి గౌరీగా మారావు అని చెప్పేసి అమ్మవారు చెప్పి స్వయంగా చెప్తాడు. మరి ఆ విషయాన్ని అమ్మవారు మానవలోకంలో సనత్కుమారుడి ద్వారా, సనత్కుమార మహర్షి నుంచి నారద మహామునికి, సనత్కుమారు నుంచి నారదుడు తెలుస్తుంది, నారదుడి నుంచి మనకి కాశీలోకి ప్రవేశించి కాశీలో వేద పండితుల ద్వారా మనకి ఈ యొక్క స్వర్ణ గౌరీ వ్రతము చెప్పబడింది. దాంతోపాటు మనకి మానసాదేవి అంటే మధుశ్రావణి వ్రతం, మానసాదేవి వ్రతం, ఇలాగే స్వర్ణగౌరి వ్రతం, ఈ రెండు కూడా మనకి ముందుగా వచ్చాయి. అయితే ఇక్కడ స్వర్ణగౌరి వ్రతం వృత్తాంతం స్కంద పురాణంలో సనత్కుమార మహర్షి ద్వారా చెప్పినట్టుగా స్పష్టంగా ఉంది స్కంద పురాణంలో కూడా. కాబట్టి ఈ విషయాన్ని బాగా గమనించుకోండి. మరి ఈ యొక్క సమగ్రంగా ఈ కథ చెప్పాలంటే స్వర్ణగౌరి వ్రతం గురించి చెప్తాను. ముందుగా ఈ కథ ఏమిటంటే, ముందుగా మనము ఈ స్వర్ణగౌరి వ్రతాన్ని తెలుసుకుందాం. చంద్రగిరి రాజకుమారుడు అంటే యాక్చువల్గా ఇది భారతంలో కూడా ధర్మరాజుకి కృష్ణ పరమాత్ముడు చెప్పిన కథ ఇది. ఈ కథ చేయడం వల్ల ఈ స్వర్ణగౌరి వ్రతం చేస్తే నీకు విజయం సంప్రాప్తిస్తుందని చెప్పడం కూడా అది మనకి భాగవతంలో కూడా స్పష్టంగా ఈ వ్రతం గురించి ఉంది. కాబట్టి ఇక్కడ మనకి పురాణ కాలంలో చంద్రగిరి రాజు గారికి 2 కుమారులు ఉండేవారు. ఆ కుమారుద్దరు కూడా ధర్మబుద్ధితో ఉండేవాళ్ళు, మంచివాళ్ళు. అలా వాళ్ళు ఈ యొక్క అడవిలోకి వెళ్ళి అరణ్యంలో అనేకమైనటువంటి ప్రజల క్షేమార్థం ఈ రకమైనటువంటి జంతువులని, అంటే భయంకరమైన జంతువుల్ని సంహరిస్తూ ఒక ముని ఆశ్రమానికి వస్తారు. ఆ ముని ఆశ్రమంలో కొంతమంది స్త్రీమూర్తులు ఈ యొక్క వ్రతాన్ని చేస్తుంటారు. ఏ వ్రతాన్ని? మనకి స్వర్ణగౌరి వ్రతాన్ని చేస్తుంటారు. గౌరీని పూజించడం, కలశ స్థాపన, కుంకుమార్చనలు, యజ్ఞయాగాదులు అసలు ఎంత బ్రహ్మాండంగా చేస్తుంటారు ఆడవాళ్ళందరూ కూడా.
ఇలా చేస్తున్నప్పుడు ఆ వ్రతాన్ని సంపూర్ణంగా చూస్తారు, ప్రసాదాన్ని తీసుకుంటారు, మునిగారికి నమస్కారం చేస్తారు, ఆ కుంకుమ తీసుకొని ఇంటికి వచ్చి తల్లిగారి కుంకుమ ఇస్తారు. కొంతకాలం తర్వాత ఇద్దరు పిల్లలకి పెళ్ళి అయిపోతాయి. ఆ పెళ్ళైన తర్వాత ఇద్దరు కొడుకులకి, ఆ కూతుళ్ళకి ఈ యొక్క స్వర్ణగౌరి వ్రత విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు కూడా శ్రావణ మాసంలో తదియ రోజున ఈ యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అయితే పెద్ద కుమారుడు చాలా భక్తి శ్రద్ధలో చేస్తాడు, ఐశ్వర్యవంతుడు అవుతాడు. చిన్న కుమారుడు కూడా కొన్నిసార్లు బాగా శ్రద్ధ చేసిన తర్వాత ఐశ్వర్యవంతుడు అయిన తర్వాత అహంకారం వస్తుంది. ఈ అహంకారంతో ప్రతి శ్రావణ మాసంలో చేసేటువంటి స్వర్ణగౌరి వ్రతాన్ని బాగా చేస్తాడు, కానీ తన కట్టినటువంటి కంకణాన్ని చంద్రగిరి రాజు గారి యొక్క రెండవ కుమారుడు ఆధారణ ఈ ఆస్ట్రాలు ఇదారం అని చెప్పేసి తెంపేసి పడేస్తాడు. అప్పటి నుంచి వాడికి దరిద్రము, శత్రురాజుతో ఇబ్బందులు, అనారోగ్యము, శుష్కించిపోయిన శరీరము, అనేక ఈతి బాధలు, రోగ బాధలు కలుగుతాయి. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పెద్దవాడు ఉంటాడుగా, అయ్యో ఏంటి మా తమ్ముడికి ఏదో అయిందని చెప్పేసి వాడు చూసిన తర్వాత దౌర్భాగ్యంతో దరిద్రంతో బాధపడుతుంటారు. ఏదో అడవిలో ఒక తాటాకు పందిరి వేసుకొని దాంట్లో ఉంటారు మొగుడు పెళ్ళాలు. అప్పుడు అడుగు ఇద్దరు బాధపడతాడు, ఏమిటి ఇంత బాగా ఉండేవాడివి కదా నువ్వు, సద్బుద్ధి బాగా ఉంది, నాలాంటి వాడివే అని చెప్పేసి మళ్ళీ తమ్ముడు కొంత సహాయం చేస్తాడు. అయినా సరే మళ్ళీ వాడు దరిద్రంతో మళ్ళీ బాధపడుతూనే ఉంటాడు. ఇలా ఏమిటి ఇలా జరుగుతుంది తమ్ముడికి అని చెప్పేసి తల్లిగారిని తండ్రి గారిని ఒకసారి వెళ్ళి దర్శించుకొని వాళ్ళు నమస్కారం చేసి అడుగుతాడు, నాన్నగారు ఏమిటి వాడి పరిస్థితి అంటే వాళ్ళ అమ్మగారు చెప్తున్నప్పుడు, నాయన మరి తమ్ముడు ఈ స్వర్ణగౌరి వ్రతాన్ని ఆచరిస్తున్నాడా కనుక్కో ఒకసారి అని చెప్తే మళ్ళీ కష్టపడి ఆ చిట్టడులకు వెళ్ళి తమ్ముడిని కలిసి ఎలా వ్రతం చేస్తున్నావు అడిగితే, అయ్యో నేను చేయట్లేదనయ్యా, ఒక రోజున ఇలా జరిగిందని చెప్పగానే ఎంత తప్పు చేసావరా నాయన, ధర్మాన్ని నువ్వు నాశనం చేసావని చెప్పేసి మళ్ళీ వాడిని శ్రావణ శుద్ధ తదియ వరకు వెయిట్ చేసి ఆ రోజున వాడిని కూర్చోబెట్టి ఆ స్వర్ణగౌరి వ్రతాన్ని వాడితో చేయిస్తాడు. అద్భుతమైనటువంటి ఆ తోర గ్రంథికి పూజ చేసి తోర గ్రంథిని వాడి చేతి కడతాడు. ఆ ఇద్దరికి, ఆ మరదలకి తమ్ముడితో పూజ చేయించి ఇద్దరి చేత కూడా ఆ తోరాలు కట్టించి తను వెళ్ళిపోతాడు. కొద్దిగా తను మంచి ఆరోగ్యవంతుడై తన విజ్ఞానాన్ని పొందుకొని, ధైర్యాన్ని పొందుకొని, తన రాజ్యంపై తాను దండయాత్ర చేసి మళ్ళీ తన రాజ్యాన్ని హస్తగతం చేసుకొని చిరకాలము కూడా శ్రావణ శుద్ధ తదియ రోజున స్వర్ణగౌరి వ్రతాన్ని ఆచరిస్తూనే ఉండేవాడు. ఇలా ఆచంద్రార్కము వాళ్ళ వంశమంతా కూడా ప్రజలను కన్నతండ్రి వల్లే అందరినీ సేవిస్తూ, అందరినీ పాలిస్తూ అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొంది చంద్రగిరి రాజుకి ఉత్తమమైనటువంటి పేరు ప్రఖ్యాతి తెచ్చారన్న విషయాన్ని మనకి కథల ద్వారా తెప్పబడుతుంది. అనగా వ్రతము చిన్నదైనా దాని యొక్క విశేషం ఏమిటంటే భక్తి, శ్రద్ధ, అలాగే అమంగళమైన పనులు చేయకపోవడం, సత్యధర్మ పాలన, ఇవన్నీ కూడా ఉండాలి. ఇవి నేర్చుకోవడానికే మన వ్రతాలు ఉన్నాయి. కాబట్టి ఇలా స్వర్ణగౌరి వ్రతాన్ని ఆచరిస్తే నీ యొక్క భర్త గారి క్షేమం, భార్య గారికి అదృష్టం, సుమంగళి యోగం, మంచి ఆరోగ్యం, ఐశ్వర్యము, సుఖము, సంతానము, సంపద వర్ధిల్లుతాయని చెప్పేసి ఈ కథ ద్వారా చెప్పబడింది. కాబట్టి ఎవరైనా సరే ఈ స్వర్ణగౌరి వ్రతాన్ని శ్రావణ శుద్ధ తదియ రోజున చేసి ఆనంద ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మధుశ్రావణి వ్రతం గురించి చెప్పుకుందాం. విషహరి వ్రతాన్ని అంటే మానసాదేవి పూజ గురించి చెప్పుకుందాం. సిద్ధం కాండి, మళ్ళీ కలుద్దాం. నమస్కారం.